సూపర్ కిచెన్. ఇవాల్టి మన స్పెషల్ సాఫ్ట్ అండ్ స్పాంజీ రెసిపీ వచ్చేసి రవ్వ కేక్. ఈ రవ్వ కేక్ చాలా సాఫ్ట్‌గా, స్పాంజీగా చాలా బావుంది. చాలామంది కేక్‌ని ట్రై చేసి ఫెయిల్ అవుతున్నారు. సింపుల్‌గా ఇలా బొంబాయి రవ్వతో కేక్‌ని ట్రై చేయండి. కొన్ని టిప్స్‌ని ఫాలో అయితే సరిపోతుంది. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. మరి ఈ సాఫ్ట్ అండ్ స్పాంజీ రవ్వ కేక్ ఎలా చేయాలో చూసేద్దాము. ఇప్పటివరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కేక్‌ని చేయడానికి ముందుగా ఒక కప్పు బొంబాయి రవ్వని తీసుకోండి. దీన్ని మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి. చూడండి ఈ విధంగా ఫైన్‌గా పౌడర్ అయిన తర్వాత దాన్ని బౌల్‌లోకి తీసుకోండి. ఇప్పుడు ఈ మిక్సీ జార్‌లోనే హాఫ్ కప్ షుగర్ వేసి షుగర్ పౌడర్ రెడీ చేసుకొని ఈ బౌల్‌లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. దీంట్లో హాఫ్ కప్ పెరుగు వేసుకోండి. అండ్ పావు కప్పు ఆయిల్ వేసుకోండి. ఎలాంటి ఫ్లేవర్ లేని ఆయిల్ తీసుకోండి. అలాగే 1 స్పూన్ మైదా అండ్ 3/4 కప్ మిల్క్ తీసుకొని కొంచెం సాల్ట్ అండ్ కొంచెం బేకింగ్ సోడా వేసేసి మంచిగా మిక్స్ చేసి ఒక 30 మినిట్స్ రెస్ట్ ఇవ్వండి. ఇంతలోపు మనము కేక్ని బేక్ చేసుకోవడానికి గిన్నెని తయారు చేసుకుందాము. ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకుని దాంట్లో ఆయిల్ వేసి కొంచెం ఫ్లోర్ డస్ట్ చేసుకోండి. ఒక 30 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. రవ్వ బాగా పీల్చుకుంది పాలనన్నిటిని. ఇప్పుడు దీంట్లోనే మనం కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. మీరు కావాలంటే టూటీ ఫ్రూటీ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బ్యాటర్ అంతా మనం గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో స్టాండ్ పెట్టేసి ఒక 5 మినిట్స్ ప్రీహీట్ చేసి తర్వాత ఈ కేక్ బౌల్ని అందులో పెట్టేసి ఒక 30 మినిట్స్ వరకు మంచిగా బేక్ చేసుకోండి. ఒక 10 మినిట్స్ అయిన తర్వాత ఎక్స్ట్రాగా ఇలా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఒక 30 మినిట్స్ తర్వాత చూడండి ఇలా క్లీన్గా రావాలి ఫోర్క్ అనేది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారాక సైడ్స్ని లూజ్ చేసుకొని తీసుకోవడమే. అంతేనండి, చాలా సాఫ్ట్గా స్పాంజీగా ఇంట్లోనే రవ్వ కేక్ తయారైపోయింది. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.